నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక్ అధికారిత శిబిరం. కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అధిక సంఖ్యలో హాజరైన దివ్యాంగులు మరియు వయోవృద్ధులు. మార్చి నెల 17వ తేదీన నాయుడుపేటలోని టిట్కో ఇళ్లను ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే విజయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సత్వరమై పరిష్కరించాలని అధికారులకు, కౌన్సిలర్లకు సూచించిన శాసనసభ్యురాలు. దివ్యాంగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వారి కొరకు పలు పథకాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సెంట్రల్ సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో గల దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు కావలసిన ఉపకరణాల కొరకు వారి యొక్క పేర్లను నమోదు చేసుకునే కార్యక్రమాన్ని స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ వినోద్ మరియు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరై శిబిరాన్ని పరిశీలించి పలువురు దివ్యాంగుల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ శిబిరంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుండి విచ్చేసిన దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సూళ్లూరుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల నందు దివ్యాంగుల ఉపకరణాల కొరకు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి శిబిరాన్ని నిర్వహించారు. సెంట్రల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు తిరుపతి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు సహాయ ఉపకరణాలను అందజేయడంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో అధిక సంఖ్యలో పాల్గొన్న దివ్యాంగులు మరియు వయోవృద్ధులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా పలకరించి వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ వినోద్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే విజయశ్రీకి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులందరికీ అవసరమైన కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్ మరియు తదితర సహాయ పరికరాలను ఉచితంగా అందజేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలియజేశారు. ఈ శిబిరం ద్వారా దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన పరికరాలను అందజేయడంలో భాగంగా నిపుణులైన వైద్యులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క పేర్లను ముందుగా నమోదు చేసుకుంటారని, అనంతరం వారికి అవసరమైన ఉపకరణాలను అందజేస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న అధికారులను ఆమె అభినందించారు. ఈ శిబిరం నిర్వహణలో భాగంగా అధిక సంఖ్యలో వచ్చిన దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు గాను అత్యవసర వైద్య చికిత్సల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేర్నాడుకు సంబంధించిన వైద్యులు ప్రథమ చికిత్సలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, చిట్టేటి పెరుమాళ్, మేడా సాయినారాయణ, నలజాం రాము తదితర నేతలు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ చేంజ్ చేసేస్తారు. చేంజ్ చేసిన తర్వాత 15,000కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు సరే, ఒకసారి ఇంటికి తీసుకురమ్మా. నేను డిఎంహెచ్ఓకి లెటర్ ఇస్తాను. మళ్ళీ ఒకసారి అసెస్ చేసి 15,000 వచ్చేలాగా పెడతాం. ఏం పేరుమా? రోహిత్ అని పేరు. ఎంత నీ వయసు ఎంత? గుర్తులేదా? ఇతనెవరు? తాత అవుతారా? పేరు తెలుసా? వెంకటేశ్వర్లు. నీ ఏజ్ తెలీదా? ఎందుకని అడగలేదా తాతని ఇప్పుడు? సరే, ఎంత వస్తుందండి పెన్షన్? ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది ఆపరేషన్? కూడా ఏమన్నా పరికరాలు ఉంటే ఇస్తారు గవర్నమెంట్, సరేనా?
యాక్చువల్గా ఆ సైకిల్ తీసుకోవాలంటే ఇక్కడ ఎక్కడ మనకు సప్లై లేదు, ఓన్లీ వీళ్ళ ద్వారానే చేస్తాం మేడం. అంటే దానికి ఏజ్ ఉంది ప్లస్ డిజేబిలిటీ ఇది ఉంది 85 అండ్ మిగిలిన మామూలు సైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ అవి కాస్ట్ బట్టి వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఎక్కువ కొంతమంది సిపి అంటే వాళ్ళ ముందు ఎంఆర్ చిల్డ్రన్స్ ఉంటారు, అంటే ఇచ్చింటారు, దాంట్లో వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రకారం ఉన్న వాళ్ళకి వెళ్ళి చూసి అలాంటి కొంచెం కాస్ట్ చేస్ట్ కాబట్టి 1-2 రికమెండ్ చేసి ఇస్తాం. 6,000 వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6,000 పెంచారు. సరే, దీంట్లో సచివాలయం ద్వారా పోయి ఇట్లా రీఅసెస్మెంట్ అని చెప్పి వేసుకోవచ్చు. ఇలాంటి వాటి కోసం ఓన్లీ రెడ్ రిటర్న్ వాళ్ళ కోసమే ఓన్లీ వీక్లీ వన్స్ సాటర్డే వెళ్ళేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోండి, ఇస్తారు. వెహికల్స్ అవి ఇస్తారు, నడవడానికి బండ్లు అవి ఇస్తారు. తర్వాత జీవో రిలీజ్ అయిన తర్వాత మనం పెట్టిద్దాంలే పెన్షన్ అన్నారు. చేయించుకొని వచ్చాను, నాకు చేయాలి కదా, నేను ఒక కాలు మీద నిలబడతాను. లెఫ్ట్ హ్యాండ్ అసలు పనిచేయదు, బైక్ ఉంటుంది. ఏ ఊరు నేను వాళ్ళని అడుగుతాను అంటుంది. నాకు అర్హత ముందు పెట్టి కదా మేడం ఇక్కడికి వచ్చి. ఏ మేడం చెప్తారు నేనే కదా నీకు సమాధానం చెప్పానా, నేనే కదా సారేమంటే నాకు అన్ని వివరాలు చెప్పి అక్కడ కూర్చోండి మేడమ్స్, ఇది అంటే చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని తీసుకొని మీరు చేసుకోండి, గవర్నమెంట్ మీకు అన్ని అందిస్తుంది. ఓకేనా? పెట్టి అప్లై చేసుకోండి. ఇప్పుడు సత్యవేడలో కూడా మళ్ళీ ఈ క్యాంప్ జరుగుతుంది, అక్కడ సార్ హెల్ప్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. సూలూరుపేట నియోజకవర్గంలో 4 మండలాలు అంటే సూలూరుపేట అర్బన్, సూలూరుపేట రూరల్, గొరవారి సత్రము, తడ మండలాలకు సంబంధించిన విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి వయోవృద్ధులకు సంబంధించిన డిజేబుల్డ్ ఎక్విప్మెంట్స్ అనేది సరఫరా మీన్స్ అంటే ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. అందులో భాగంగా అందరం కూడా ఇంతకు ముందు అయితే ఒకే ఒక నియోజకవర్గానికి ఒక క్యాంపు ద్వారా చేయడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడానికి కొంచెం కష్టసాధ్యంగా ఉంది. దాన్ని గుర్తించి డిపార్ట్మెంట్ వారు దీన్ని డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కొంచెం సులభతరంగా అవుతుంది. కాబట్టి ఇదన్నిటి కూడా మీరు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం అనేది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సందర్శించి వీటిపైన తమ సూచనలు అనేది డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించవలసిందిగా మీడియా ద్వారా మీకు అందరికీ తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులకు మరియు వయోవృద్ధులకు కావలసిన నిత్య పరికరాలైన రోజువారీ కార్యక్రమాలలో ఉపయోగపడే సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలను నియోజకవర్గం వారీగా 3 చోట్ల ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి గాను ఇక్కడ సూలూరుపేట మరియు నాయుడుపేట, వాకాడు ప్రాంతాలలో ఈ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వయోవృద్ధులకు మరియు విభిన్న ప్రతిభావంతులకు వారికి కావాల్సిన సహాయ పరికరాలను ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళకి ఏ విధమైన ఉపయోగకరమైన పరికరాలు అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, ఒకరికి సైకిల్ కావచ్చు, 2 చంకకర్రలు కావచ్చు, లేదు ఇంకా వేరేమైన సహాయ పరికరాలు వాళ్ళకి అవసరం ఉన్నాయో వాటిని ఈ క్యాంపులో గుర్తించిన తర్వాత తదుపరి మనము సప్లై చేసి వాళ్ళకి సరఫరా చేయబడుతుందని ఈ విధంగా ఈ క్యాంపులో తెలియజేయడం. ఇందుకు పూర్తిగా జిల్లా కలెక్టర్ వారు మొత్తం యంత్రాంగాన్ని ఈ యొక్క శిబిరం నిర్వహించడం, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు, సర్వశిక్ష అభియాన్ నుంచి మరియు ఎంపీడీఓ గారు మరి పంచాయతీరాజ్ మిగిలిన డిపార్ట్మెంట్లన్నింటినీ లైన్ చేసి కోఆర్డినేట్ చేసి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఎన్రోల్మెంట్ జరగడం జరిగింది. ఇంకా 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము ఈ వరకు 500 పైన మంది దీంట్లో నమోదు చేయబడతారనేసి మేము ఆశించడం జరుగుతుంది. స్కూల్లో సామాజిక శిబిర్ అనే ప్రోగ్రామ్ని వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్ కానీ అలాగే వాళ్ళకు కావాల్సిన పరికరాలను అందించడానికి
ఇక్కడ వినోద్ గారు అలాగే కమిషనర్ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వికలాంగులందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేసి ఈ యూడిఐడి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. అలాగే మెడికల్ అసెస్మెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మెడికల్ అసెస్మెంట్ని బట్టి వాళ్ళకి సెరిబ్రల్ పాలసీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల, అలాగే మెంటల్ రిటార్డేషన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి పర్సంటేజ్లు వేసి వాళ్ళకి ఏదైతే వెహికల్ సూట్ అవుతుందో ఆ వెహికల్ ద్వారా వాళ్ళని అందించడానికి కూడా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 100 రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి. అలాగే 3 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలామంది అధికారులు వీళ్ళందరికీ కూడా గైడ్ చేయడానికి అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సెంట్రల్ ఫండ్ ద్వారా ఈరోజు మనం ఈ వెహికల్స్ అన్నీ అందజేసేలాగా ఇక్కడ ఒక క్యాంప్ని జరుగుతుంది. ఈరోజు ఎన్ని వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్యాంప్ పెట్టి మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తారని వినోద్ గారు చెప్తున్నారు. దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకొని, ఇంకా మీకు నాయకులకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేపిస్తే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే వికలాంగులకి మనకు ఈ కొన్ని బెనిఫిట్స్ అంటే ఈ లోన్స్ ద్వారా కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఎవరైతే కొంత ఎబిలిటీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా లోన్స్ కూడా ఇప్పించగలుగుతుంది మన గవర్నమెంట్. కాబట్టి ఇవి కూడా కొంతవరకు ప్రజల్లో అవగాహన లేదు కాబట్టి ఇవి అవగాహన తెప్పించి మీడియా ద్వారా కానీ అలాగే నాయకులు కూడా కొంత అవగాహన తీసుకొస్తే వాళ్ళల్లో కూడా కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అని ప్రతి చోట చెప్తున్నారు. అది వికలాంగులు కానీ మహిళలు కానీ ఎక్కువగా ముందుకు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ గతంలో ఇస్తున్న 3,000 కాకుండా ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇంకా కూడా కొంతమందికి 6,000లోనే ఉన్నారు. 15,000 ఎబిలిటీ ఉన్నా కూడా ఇంకా కొన్ని చేంజ్ అవ్వలేదు. అవన్నీ కూడా కొత్త రిజిస్ట్రేషన్స్ మళ్ళీ జీవో వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొత్త పెన్షన్స్గా మారుస్తాము. అలాగే ఇప్పుడు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏవైతే గవర్నమెంట్ మనకు అందిస్తుందో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఇక్కడ అధికారులు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రాపర్గా అందరికీ తెలిసేలాగా చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన నాయుడుపేట మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నాయుడుపేట పట్టణ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ తదితర కీలక అంశాలపై కౌన్సిలర్లు మరియు అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరిస్తూ నాయుడుపేట ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అక్క ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ అవ్వడం సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక సమర్థవంతమైన విజయున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి ఎంత పరుగులు పెడుతుందో ఎవరు కూడా చూశారు. అంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 సమపాలలో తీసుకెళ్తూ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఇస్తూ ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటికే మనం గ్రామీణ ప్రాంతాల్లో అలాగే టౌన్లలో కూడా మనం ఎన్నో రోడ్లు గతంలో పూర్తిగా అభివృద్ధి పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సీసీ రోడ్లు అన్ని కూడా వేసుకోవడం జరిగింది. అలాగే టౌన్లో కూడా మనం రోడ్స్ మొదలుపెట్టాం, త్వరగానే పూర్తవుతుంది. అలాగే డ్రైన్స్ కోసం కూడా మనకు మినిస్టర్ గారు కొమ్ము నారాయణ
ఎస్ఎస్ న్యూస్లో ఈ రోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. నాయుడుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ నూతన పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సారథ్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా 6 మండలాల పార్టీల నాయకులు పూలమాలలు శాలువాలతో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని రాబో ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని ఆయన అన్నారు. సార్ ఒకసారి సార్ లైటింగ్ పెట్టుకున్నాను సార్ ఒకసారి ఒక్క నిమిషం మీ ఇంట్లో పిల్లలకైతే ఇలాగే వండి పెడతారా అంటూ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ మెంబర్ లక్ష్మీరెడ్డి నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో వంట చేసే నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాయుడుపేట ఐసిడిఎస్ పరిధిలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పలు అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఉన్నత పాఠశాలలను సైతం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. కోపం తక్కువ పడింది. అంతంత పెద్ద చేస్తారా కట్ చేసి ముంట అయిపోయింది అంతా. మీకు ఇచ్చిన క్వాంటిటీ నీకు లెక్క ప్రకారం ఇచ్చావా ఎట్లా ఎంత లెక్కవి 650 మందికి ఎన్ని గ్రాములు ఇచ్చారు చూసారు కదా, మన ఇంట్లో కూడా దొరకడం లేదు తెలుసా. మనం 45 రూపాయలు 50 రూపాయలు పెట్టే కూడా ఈ రైస్ చూడడం లేదు. ఇప్పుడు రేటు 80 రూపాయలు ఉన్నాయి సూపర్ మార్కెట్లో, బయట 60, 50, 60 ఉన్నాయి. ఇది ఎక్కువ రోజులు ఉండకూడదు, తొందరగా వాడుతున్నారు లేండి. ఇప్పుడు ఏం తిన్న ముక్కలు ఏమీ లేదు, అంతా మీరే ఉన్నాయి. స్పూన్ ఉందా? స్పూన్ అన్నం ఎక్కడుంది? చూడండి చెప్పి తీసుకోండి. అన్ని వైట్ ఇప్పుడు ఈ వైట్ ఎగ్స్ వల్ల మనకి ఏంటంటే అవి ఎప్పుడూ తెలియదు, డేట్ తెలియదు. వాడే వైట్ ఇచ్చిపోయినారు. ఈ పిల్లలు వండి పెడితే ఏమైతారు పిల్లలకు తెలియదు. టీచర్లకు చెప్తాను సార్, సైంటిఫిక్గా కనుక్కోలేదు కదా. ఇది ఓపెన్ చేయబాబు, కింద పెట్టండి. ఉంది బాబు, టక 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 చూద్దాం.
అన్ని ఏదో కలర్ వచ్చినాయి మళ్ళీ. ఓహో మిక్సింగ్ రేట్ పెట్టానండి. అన్ని బయట ఉన్నాయి. ఇంకా మిక్సింగ్ వైటే మొత్తం బయట పెట్టాడు. నేను తీసుకుంటే అవి ఉన్నాయి. ఇంకా టోటల్ బయట అండి. ఏది పట్టుకుని బయట దీవా గారు హెచ్ఎం గారి నుంచి మీరు ట్రే వైజ్ మీరు ఏదో ఎప్పుడు వచ్చినా అన్ని ట్రే వైజ్ చూసి తీసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నాయుడుపేట పర్యటన ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్థానిక అధికారులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు 17వ తేదీన బిరదవాడ గ్రామ సమీపంలోని టిట్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవంను చేసి నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా టిట్కో గృహ సముదాయాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గృహప్రవేశాలు చేసే ఇంటి నిర్మాణ పనులను సైతం కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి దిగేందుకు హెలిప్యాడ్ ప్రదేశాలను కూడా అధికారులు పరిశీలించారు. అనంతరం ఏఎల్సీఎం క్రీడా మైదానంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు అక్కడ ప్రదేశాలను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఎంతో కాలంగా సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద ప్రజల కళ నెరవేర్చేలా ఉగాదికి ముందే గృహప్రవేశాలతో పాటు టిట్కో గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలను ముఖ్యమంత్రి అందజేయడం జరుగుతుందన్నారు. నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేందుకు అందరూ తరలి రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, డీఎస్పీ చెంచుబాబు, తహసీల్దార్ రాజేంద్ర, కమిషనర్ ఫజలుల్లా, విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు, హౌసింగ్, టిట్కో, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో పాటు సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ నాకుతోట రమేష్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీతో పాటు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. మొత్తం చేంజ్ చేస్తా చేయించడం అంటే ఇప్పుడు టిడ్కోలో ఏ 2 ఇల్లులు అనేది ఎందుకంటే అన్ని కంప్లీట్ కన్ఫర్మ్ ప్రోగ్రామ్ రచ్చబండ వీళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే గారు మనకి అది మీరు చెప్పారు కదా ఎన్టీఆర్ గ్రౌండ్ గతంలో కూడా 2 సేమ్ ప్రోగ్రామ్ పెట్టినారు. ప్రైవేట్ ల్యాండ్ ఇస్ గుడ్ చేయగలరా? చూసాను రెండింటిలో ఏదో ఒకటి వెళ్ళిపోయాడు. ఓకే రెండింటిలో ఏదన్నా అదన్నా వెళ్ళిపోయాడు. ఇదేమండి ఇది కాదు. ఇప్పుడు ఇది 71 రోడ్ సార్, ఇది తిరుపతి రోడ్ కాదు. దీని ముందు ఇంకా కొంచెం రోడ్ వర్క్. ఈరోజు ఇక్కడ టిట్కో హౌసెస్ని విజిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విజిట్ చేసి టిట్కో హౌసెస్ అన్నీ కూడా చూసాము. గతంలో మనకు తెలుసు 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో హౌసెస్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కలిపి 7 లక్షల టిట్కో హౌసెస్ని నిర్మించడం జరిగింది. మన నియోజకవర్గంలో అటు నాయుడుపేట, ఇటు సూళ్లూరుపేట 2 కలిపి 5,000 వరకు మనకు టిట్కో హౌసెస్ ఉన్నాయి. అవి 70% పూర్తి చేసిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే, గత ప్రభుత్వ నాయకులు కనీసం దాన్ని పేదలకి ఇల్లు ఇవ్వాల్సిన, నిరుపేదలకి ఇల్లు ఇవ్వాల్సిన హౌసెస్ కూడా అలాగే పెండింగ్ పెట్టి అవి ఎలాంటి మూమెంట్ లేకుండా అలాగే ఉంచేసి గత 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ కూడా
ఒక ఆశ మొదలైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఖచ్చితంగా టిట్కో హౌసెస్ అన్నీ పూర్తి చేసి ఇస్తారని. మనకు గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా హౌసెస్ గురించే వస్తున్నాయి. వచ్చిన అందరినీ కూడా లబ్ధిదారులందరినీ కూడా కమిషనర్ గారితో చెప్పి ఆ హౌసెస్ అన్నీ కూడా మనం రిజిస్టర్ చేయించాము. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో హౌసెస్ గతంలో 10,000 5,000 రెంటులు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆ రెంటులు లేకుండా ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరేలాగా టిట్కో హౌసెస్ అన్నీ కూడా ఉగాది లోపు అందిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉగాది రోజు అందరూ పండుగ వాతావరణంలో ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ముందు 2 రోజుల ముందే 17వ తారీఖునే అందరికీ కూడా హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన చేతుల మీదుగా హౌసెస్ని పేదవాళ్ళకు అందించడం మంచి విషయం, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ టిట్కో హౌసెస్తో పాటు ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ ఓపెన్ జిమ్ ఒకటి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ కానీ అలాగే పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే గతంలో నవంబర్లో మనం హౌసెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. గతంలో ఆగిపోయిన హౌసెస్ ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసి మన నియోజకవర్గం మొత్తంలోనే 1,500 హౌసెస్ వరకు మనం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా పెండింగ్ ఏవైతే ఉన్నాయో నవంబర్ తర్వాత నుంచి పూర్తి చేసిన హౌసెస్ కూడా 2 హౌసెస్ సార్ ఓపెన్ చేయబోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీస్ అంటూ చాలా తక్కువ స్పేస్ ఇచ్చి అందరికీ ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు గత ప్రభుత్వ నాయకులు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసెస్ అన్నీ కూడా అక్కడ ఉన్న సైట్లు కాకుండా పక్కన సైట్లు వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈరోజు అందరు సంతోషంగా హౌసెస్ని మనం ఇచ్చిన అమౌంట్తో వాళ్ళు ఇంకా కొంత వేసుకొని హౌసెస్ కూడా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని సొంత ఇంటి కళని అందరూ కూడా నెరవేర్చుకుంటున్నారు. అలాగే 17వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాగే నాయకులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి పార్టీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక్ అధికారిత శిబిరం. కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవడానికి అధిక సంఖ్యలో హాజరైన దివ్యాంగులు మరియు వయోవృద్ధులు. మార్చి నెల 17వ తేదీన నాయుడుపేటలోని టిట్కో ఇళ్లను ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే విజయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సత్వరమై పరిష్కరించాలని అధికారులకు కౌన్సిలర్లకు సూచించిన శాసనసభ్యురాలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.